క్రీస్తు వారి కనికరము తరతరములు ఉంటుందంట. ఎప్పుడు వరకండి? తరతరములు ఉంటది. ఒక రోజు, 2 రోజులు, లేదా నెల, లేదా నువ్వు భక్తి చేసినంత కాలం కాదు, కానీ ప్రభు యొక్క కనికరము, ప్రభు భయపడే వారి మీద కనికరము తరతరములు ఉంటది. మరి దేవుడు తరతరములు దీవించాలంటే నీవు ఆయనకి భయపడాలి. దేవుని యొక్క కనికరం పొందుకున్న వ్యక్తులు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము. వారు అనేకమైన కోణాల్లో ప్రభువుని భయపడి ఉన్నారు. అనేకమైన కోణాల్లో వారు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. అనేకమైన కోణాల్లో ప్రభువుకి వారు ఆధారపడి ఉన్నారు. అనేకమైన కోణాల్లో వారు దేవుడితో మాట్లాడి ఉన్నారు. ప్రియులారా, అయితే నీవు కూడా అటువంటి భక్తుల వలె నీవు నివసించాలి. దేవుని గ్రంథంలో అనేక మంది భక్తులు వారి వాళ్ళ జీవితాలను దేవుని యొక్క భయపడుతూ బ్రతికారు. వారి బ్రతుకుల్లో దేవునికి తల వంచుకొని, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు, దేవుని ప్రేమిస్తూ, దేవుని మాటలు వినుచు, దేవుని వెంబడిస్తూ వారి జీవనాన్ని దేవుడు ఉన్నాడని భయపడుతూ వారు జీవించారు కనుక భక్తులైన వారందరూ కూడా చక్కగా దేవుడికి భయపడ్డారు కనుక దేవుడి యొక్క కృప వారు పొందుకున్నారు. దేవుడి యొక్క కనికరాన్ని వారు పొందుకున్నారు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్న వారి గురించి. అయితే ఈరోజు చాలా మంది కూడా దేవుడి యొక్క కనికరము లేక, దేవుడి యొక్క భయము లేక, దేవుడి మీద ఆధారపడే మనస్తత్వము లేక ఈరోజు చాలా మంది కూడా దేవుడి కృపకు పాత్రలు కానేరకుండా వారందరూ దేవుడి కనికరం పొందుకోకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే నీవు అలా కాదు. దేవుడి కనికరాన్ని పొందుకోగలగాలి. దేవుడి యొక్క భయం నీలో కలగాలి. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉంటేనే నేను జీవించగలుగుతాను, ప్రభు లేకపోతే నేను ఉండలేను, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, ప్రభువే నన్ను నడిపించగలిగిన వాడు. ఇదిగో ఈ లోకంలో ఏ మానవుడికి నేను భయపడినా సరే, ఏ మానవుడికి నేను తల వచ్చినా సరే, ఇదిగో ఎవరి దగ్గరికి నేను చేయించాల్సినా సరే, ఎవరి మీద ఆధారపడినా వారి కనికరము కొంత మాత్రమే ఉంటుంది, కానీ మనకి తరతరంలో ఉండదు. కాబట్టి మీరంతా కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే ప్రభువుకు భయపడతారో, అనగా యేసు ప్రభుల వారికి ఎవరైతే వారి జీవితాన్ని పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుడి ఆజ్ఞలు గైకొని దేవుడి మాటలు చెమదాటక తల వంచుకొని నడుస్తారో వారి మీద దేవుడి కనికరం ఉంటుందండి. కనికరం పడ్డాడండి ప్రభు చాలా మంది మీద. అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోయే మాటలు ఏంటంటే, మరి దేవుడు కనికరం